అట. ఓకే, గుట్కా అండ్ చూ చేస్తే ఏమైనా క్యాన్సర్స్ వస్తాయా? మనకి లిటరేచర్ ప్రకారం అయితే ఏంటంటే అండి, గుట్కా ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ అండి. స్మోకింగ్ దానికన్నా కూడా డేంజరస్ అని చెప్తాను. బోత్ ఆ టొబాకోనే కాదనట్లేదు, బట్ గుట్కా ఏంటి అంటే బుగ్గల్లో పెట్టుకుని అలా గంటల తరబడి ఉండడము అది చేస్తూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ నోన్ ఏంటి అంటే 90% పీపుల్కి క్యాన్సర్ వస్తుంది, ఓరల్ క్యాన్సర్ వస్తుంది అని చెప్పి. సో ఇది కూడా మనకి చూపిస్తూ ఉంటారు అవేర్నెస్ కోసం మనకి. సో ఇట్లా బుగ్గ క్యాన్సర్ వచ్చింది ఏంటి అని చెప్పి. సో ఇది ఏం చేస్తుందంటే అండి, గుట్కా అనేది ఎక్కడైతే వాళ్ళు పెడతారో అక్కడ చిగుడిని తినేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో తినేసి ఆ చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియా అంతా కూడా డ్యామేజ్ చేస్తుంది. అండ్ దానివల్ల కూడా మనకి స్టెయిన్స్ అనేది ఫామ్ అవుతాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి గమ్స్లో, మళ్ళీ టీత్ని అంతా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడన్నా యాజ్ అ ప్రికాషన్ పేషెంట్స్ ఎవరన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా నోట్లో మనకి వైట్ అండ్ రెడ్ కలర్ ప్యాచెస్ ఉన్నా సరే, పెద్ద పెద్దగా నాలుక మీద కానీ లోపల బుగ్గ మీద కానీ మనకి పెద్ద పెద్ద ప్యాచెస్ వస్తాయి అన్నమాట. అలా కనిపించినా, లేదా యూజువల్గా గుట్కా పేషెంట్స్లో ఏం చూస్తా అంటే మౌత్ ఓపెనింగ్ అనేది ఉండదు. నార్మల్గా ఏంటంటే మన ఫింగర్స్ ఇలా నిలువుగా పెట్టినప్పుడు 4 ఫింగర్స్ అనేది ఇలా పట్టాలి నోట్లో, వాళ్ళ దాంట్లో 1 or 2 ఫింగర్సే మ్యాక్సిమం వెళ్తుంది. ఏమవుతుందంటే ఈ బుగ్గ అనేది గట్టిగా ఫైబ్రోసిస్ అంటాం దాన్ని, గట్టిగా అయిపోతుంది అనమాట, ఇట్లా ఎక్స్పాండ్ చేయనివ్వదు. సో గట్టిగా టఫ్గా అయిపోతుంది అనమాట ఈ రెండు భాగాల్లో స్కిన్ అనేది. సో వాళ్ళు మౌత్ ఓపెన్ చేయలేకపోతారు. సో ఈ ఇండికేషన్స్ అన్నిటిని ఏమంటామంటే దీస్ ఆర్ కాల్డ్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అనమాట. సో కనీసం ఈ స్టేజ్లో వాళ్ళు కనుక్కొని ఓకే ఐ థింక్ దిస్ మే ప్రోగ్రెస్ మోర్, నేను ఆపకపోతే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అన్నప్పుడు తొందరగా ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి ఇంకా వీ విల్ టేక్ కేర్ అనమాట. దానికి స్టార్టింగ్ విత్ మెడికేషన్, ఇమీడియట్గా క్యాన్సర్ వచ్చేస్తుందని కాదు, ఇట్ విల్ టేక్ ఇయర్స్ ఆఫ్ టైం. బట్ అట్లీస్ట్ ఈ టైంలో మనకి ఇంకా టైం ఉంది మన చేతిలో, అంతవరకు ప్రోగ్రెస్ అవ్వకుండా ఇనీషియల్ స్టేజ్లోనే విత్ మెడికేషన్ మనము విత్ ఎక్సర్సైజెస్ ఈ టైట్నెస్ని రిలీవ్ చేయడానికి, సో మనం ఏదన్నా బేసిక్ మెడికేషన్ స్టార్ట్ చేసుకొని హెల్ప్ చేయొచ్చు పేషెంట్కి ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా అనమాట. ఓకే, ఇప్పుడు పళ్ళు తీయించుకున్న